ఓం నమో వెంకటేశాయ. హే దోషశూన్య సుగుణార్ణవ దివ్యదేహిన్, హే సర్వకృత్ సకల హృచ్చిది చిద్విశిష్ట, హే సర్వలోకపాలక సర్వమూల, త్రాయస్వనాథ భరతాగ్రజ దీనబంధో. దోషరహితుడు, సమస్త కళ్యాణ గుణాత్మకుడు, సర్వలోక పరిపాలకుడు, సర్వవ్యాపి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 404వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వాడివో కంటిరటిరే వన్నెలవాడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ డాక్టర్ శ్యామ్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వాడివో కంటిరటరే వన్నెలవాడు, వాడివో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు, వాడివో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు, వాడివో కంటిరటరే వన్నెలవాడు. కిరీటము వాడు, పీతాంబరము వాడు, ఒత్తిగా కౌస్తుభమని ఉరము వాడు, కిరీటము వాడు, పీతాంబరము వాడు, ఒత్తిగా కౌస్తుభమని ఉరము వాడు, ముద్దుల మొగము వాడు, ముత్తేల నామము వాడు, ముద్దుల మొగము వాడు, ముత్తేల నామము వాడు, అద్దె ముద్దుల మొగము వాడు, ముత్తేల నామము వాడు, అద్దెగు శంఖ చక్రాల హస్తాల వాడు, వాడివో 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 కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు, వాడివో కంటిరటరే వన్నెలవాడు. కటి హస్తము అభయహస్తము వాడు, అందెల గజ్జల పాదాల మరువాడు, అందిన కటి హస్తము అభయహస్తము వాడు, అందెల గజ్జల పాదాల మరువాడు, కుందనం పొయి మకర కుండలం బులవాడు, కుందనం పొయి మకర కుండలం బులవాడు, కందువ బాగు పురుల కడియాలవాడు, వాడివో 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 కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు, వాడివో కంటిరటరే వన్నెలవాడు. చూపులవాడు,
కమలము వాడు మొగపుల మొలనోళ మొలవాడు లగము చూపులవాడు నాభి కమలము వాడు మొగపుల మొలనోళ మొలవాడు చిగురు మోగివాడు శ్రీ వెంకటేశుడు చిగురు మోగివాడు శ్రీ వెంకటేశుడు తగునల మేల్మంగ తాళి మెడవాడు చిగురు మోగివాడు శ్రీ వెంకటేశుడు తగునల మేల్మంగ తాళి మెడవాడు వాడివో 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 కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరుజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరుజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 250 సర్గ శ్లోక పారాయణం
తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 52 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మధ్యంతు సమనుప్రాప్య భాగీరథ్యాస్త్వనిందితా వైదేహీ ప్రాంజలిర్భూత్వా తాం నదీమిదమబ్రవీత్. రామచంద్రమూర్తి వనవాసంలో మరి గంగానదిని దాటుతూ అక్కడ గుహుడికి అలాగే సుమంత్రుల వారికి కూడా వారికి సర్ది చెప్పవలసినటువంటి మాటలను చెప్పి వారికి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి సుమంత్రుని చేత తన తండ్రికి తన తల్లులకి భరతునికి పంపించవలసినటువంటి సందేశాన్ని కూడా చెప్పి మరి వారిని అనుమతి తీసుకుని వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంకా పడవ ఎక్కి గంగానదిలో ముందుకు పయనిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. తీర్త్వా భౌతేశమౌళి స్రజమరధుని ఆత్మనాసౌ తృతీయ అని చెప్పి అంటూ మరి అలాగ పడవ దాటుతున్నటువంటి రామచంద్రమూర్తి గుహునికి మరి పడవ దాటేందుకు ఏదైనా ఇవ్వాలి కదండి, ఛార్జీ అంటుంటాం కదా. అలాగా మరి దానికి ఇవ్వవలసినటువంటి పైకాన్ని ఇవ్వాలి కదా అని అంటే ఏ పైకాన్ని ఇచ్చాడు అనే దానికి కూడా చెబుతూ తస్మై సౌమిత్రి మైత్రి మయముపహృతవాన్ ఆతరం నావికాయ అని అంటూ ఆ గుహునికి సౌమిత్రి మైత్రీం లక్ష్మణస్వామి యొక్క మైత్రి అనే ధనాన్ని ఇచ్చారుట. మరి అంతకు మించినటువంటి ధనం వేరే ఇంకేముంటుంది. లక్ష్మణస్వామి అలాగే ఆ గుహుడు కూడా ఎంత స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు, ఎంత అనుబంధంతో మాట్లాడుకున్నారో అలాగా గుహునికి లక్ష్మణస్వామి యొక్క సాన్నిధ్యము ఆయన యొక్క స్నేహము అనే ఆ పడవ అంటే పడవెక్కినందుకు ఇచ్చేటటువంటి ధనంగా ఇచ్చాడు అని చెప్పి అన్నారు. అలాగా రామచంద్రమూర్తి మరి వారిని వీడ్కొలిపి తాను గంగానదిలో ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అనిందిత వైదేహి విదేహరాజ కుమార్తె అయినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె అయిన ఆ వైదేహి అనిందిత ఏ విషయంలోనూ కూడా ఎవరి వలన కూడా నింద అనేదే లేనటువంటిది. రామచంద్రమూర్తి కూడా సీతాదేవి అలాగే ఉండాలి అనుకున్నాడు. అందుకనే ఇక్కడ చూడండి, అనిందిత ఎటువంటి నిందలను కూడా పొందనటువంటిది, అలాగే ఎటువంటి దోషములు కూడా
లేనటువంటిది అయిన ఆ సీతాదేవి విదేహ రాజకుమార్తె అయిన సీత భాగీరథ్యా మధ్యం సమనుప్రాప్య, ఆ భాగీరథి నది యొక్క మధ్యలోకి వెళ్ళిన తర్వాత, భాగీరథి అనే పేరు ఎలా వచ్చింది, భగీరథుడు ఏ విధంగా తపస్సు చేశాడు, ఈ చరిత్ర అంతా కూడా మనం చెప్పుకున్నాం. దశపాపహర దశమి రోజున మనం ఈ విశేషాలన్నీ కూడా తెలియజేసుకున్నాం. ఎందుకు అంటే ఆ దశపాపహర దశమి రోజున గంగానది అవతారం అంటే గంగావతీర్ణ మహోత్సవం, దాని గురించి కనుక గంగావతరణం గురించి కనుక చెప్పుకున్నట్లయితే సమస్తమైనటువంటి పాపములు కూడా సమసిపోతాయి, భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని మనకు పురాణములు తెలియజేసే. అందుకనే దశపాపహర దశమి రోజున మనం ఆ గంగావతరణం గురించి కూడా పూర్వం చెప్పుకున్నాం. అక్కడ భగీరథుని యొక్క తపస్సుకి ఫలంగా ఈ భూమి మీదకి గంగానది అవతరించింది, కావున భాగీరథి అని. మరి భాగీరథ్యా గంగానది మధ్యలోకి వెళ్ళిన తర్వాత సమనుప్రాప్య అక్కడికి చేరుకున్న తర్వాత ప్రాంజలిర్భూత్వ ఇంకా సీతాదేవి నమస్కరిస్తూ చేతులు జోడించి తాం నది మిదమబ్రవీత్, ఆ నదితోటి ఈ విధంగా మాట్లాడుతుంది, ఆ గంగా నదికి ఈ విధంగా మొరబెట్టుకుంటూ ఉన్నది. మనం కూడా చూస్తూ ఉంటాం, ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద వెళుతున్నప్పుడు ఆ యజమాని దేవతలకు వీళ్ళకి నమస్కరించి ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఆ యజమానురాలు కూడా అంటే ఆమె కూడా భార్య కూడా తన భర్త సంకల్పించినటువంటి కార్యం దిగ్విజయంగా నెరవేరాలి అని చెప్పి తమ ఇష్ట దైవాలకు ఆ సందర్భంలో కనిపించినటువంటి దైవాలకు కూడా నమస్కరిస్తూ ఉంటారు కదా. అలా కారులో వెళుతూ ఉన్నామనుకోండి, పక్కనే ఏదైనా దేవాలయం కనిపించగానే వెంటనే ఆమె నమస్కరించేసి అమ్మా నా భర్త సంకల్పించినటువంటి కార్యం విజయవంతంగా నెరవేరాలి అని చెప్పి ఇలా నమస్కరిస్తూ వెళ్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ సీతాదేవి కూడా మరి ఆ గంగానదిలోకి అలా గంగానది దాటి వెళుతూ ఉంటే ఆ మధ్యలోకి చేరుకోగానే రెండు చేతులు జోడించి గంగానదికి నమస్కరిస్తూ ఈ విధంగా గంగానదితో చెబుతున్నది, పుత్రో దశరథస్యాయం మహారాజస్య ధీమతః నిదేశం పారయిత్వేమం గంగే త్వదభిరక్షితః. ఇక నుంచి 3 శ్లోకాలకు కూడా ఒకే అన్వయంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ చెబుతున్నాడు, గంగే ఓ గంగమ్మ, సీతాదేవి అంటూ ఉన్నది, ధీమతః మహారాజస్య దశరథస్య, ధీమంతుడైనటువంటి మహారాజు దశరథ మహారాజు యొక్క, ఇక్కడ ధీమంతుడు అనే మాట ఎందుకు దశరథ మహారాజు గురించి అన్నారు అంటే కష్టకాలంలో కూడా తన బుద్ధిని కోల్పోకుండా ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పి ఆలోచిస్తూ విచక్షణా జ్ఞానంతో నిర్ణయం తీసుకోగలిగినటువంటి వారిని ధీమంతులు అని అంటారు. బుద్ధి అనేది అందరికీ ఉంటుంది, కానీ కష్టకాలంలోనూ ఆపదలలోనూ ఉద్వేగకర పరిస్థితుల్లో కూడా బుద్ధి సవ్యంగా పనిచేసేటటువంటి అటువంటి వారినే ధీమంతులు అని అంటారు. మరి అటువంటి ధీమంతుడైనటువంటి వాడు కష్టకాలంలో కూడా తనకు ప్రాణప్రదమైనటువంటి తన కుమారుడు దూరం అవుతున్నా తన ప్రాణములు పోతున్నటువంటి పరిస్థితిలో కూడా ధర్మము కోసం నిలబడి తన కుమారుణ్ణి వనవాసానికి పంపినటువంటి వాడైన మహారాజస్య దశరథస్య పుత్ర అయం, అటువంటి దశరథ మహారాజు యొక్క ధీమంతుడైనటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడమ్మా ఈ రామచంద్రుడు, త్వదభిరక్షిత, ఇదిగో ఇప్పుడు నీ చేత అన్ని విధాలుగా రక్షించబడి కాపాడబడి ఇమం నిదేశం, తండ్రి ఇచ్చినటువంటి ఈ నియమం ఏదైతే ఉందో, ఏమిటా నియమం, 14 ఏళ్ళు వనవాసం చెయ్యాలి అనే నియమం ఏదైతే ఉన్నదో ఆజ్ఞను పారయిత్వ, నిర్విఘ్నంగా కొనసాగిస్తూ నిర్విఘ్నంగా మరి నీ యొక్క అనుగ్రహంతో నీ చల్లనైనటువంటి చూపులతో నిర్విఘ్నంగా 14 ఏళ్ల వనవాసాన్ని కూడా చక్కగా చేస్తూ తర్వాత శ్లోకంలో చతుర్దశ హి వర్షాణి సమగ్రాన్యుష్య కాననే భ్రాత్రా సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్యతి. మరి వనవాసాన్ని తండ్రి యొక్క ఆజ్ఞతో వనవాసాన్ని ప్రారంభించినటువంటి రామచంద్రమూర్తి నీ యొక్క అనుగ్రహంతో సమగ్రాన్ని సంపూర్ణంగా ఒక్కరోజు కూడా తగ్గకుండా పూర్తిగా
14 వర్షాణి 14 సంవత్సరములు కూడా కాననే ఉష్య అరణ్యంలో నివసించి నియమబద్ధంగా నియమానుసారంగా దశరథ మహారాజు చెప్పిన విధంగా కైకేయి కోరినటువంటి విధంగా అడవిలో నివాసం ఉండి వనవాసం చేసి మయాచైవ భ్రాత్రా సహ మయాచ భార్యనైనటువంటి నాతో కూడినటువంటి వాడై భ్రాత్రాచ తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడినటువంటి వాడై పునః యదా ప్రత్యాగమిష్యతి మరలా ఎప్పుడైతే తిరిగి రాగలుగుతాడో అంటే 14 సంవత్సరములు కూడా నీ అనుగ్రహంతో విజయవంతంగా ఆ వనవాసాన్ని పూర్తి చేసి మరలా ఎప్పుడైతే తిరిగి రాగలుగుతాడో ఇంకా అప్పుడు తతస్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగత యక్ష్యే ప్రముదితా గంగే సర్వకామ సమృద్ధిని తతః అప్పుడంటే ఈ వనవాసం అంతా కూడా పూర్తి చేసుకొని నాతోటి తమ్ముడితోటి కూడినటువంటి వాడై రామచంద్రమూర్తి మరలా తిరిగి వచ్చేటప్పుడు సుభగే ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఓ గంగా ఇక్కడ సుభగేని సంబోధించడంలో ఉద్దేశ్యము కేవలము ఏదో ఒక ప్రాంతంలోనో ఒక లోకంలోనో ఒకరి విషయంలోనో కీర్తిని పొందడం కాకుండా స్వర్గము అలాగే ఈ మర్త్యలోకము భూలోకము పాతాళలోకము ఇలా అన్ని లోకములలోనూ కూడా కీర్తిని పొందినటువంటిది కేవలము తన కోసం ప్రయత్నించినటువంటి భగీరథుని యొక్క తాతలనే తరింపజేయటము కాకుండా ఆ తరువాత కూడా అజరామరంగా అంటే అనంతంగా అందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నది. అందుకే కదా గంగా జలైర్భువి భగీరథ యత్న లబ్ధై కిం తర్పణం న విదధాతి జన పితృణాం. భగీరథుడు తన తాతల కోసం దివి నుండి భూమికి తెచ్చుకొని పాతాళలోకం వరకు ప్రవేశపెట్టినటువంటి ఆ గంగా నది జలములతోటి ఇప్పటికీ మన తాతలను కూడా మనం తరింపజేసుకుంటూ ఉన్నాం కదా. ఈ విధంగా తాను అవతరించినప్పటి నుండి కూడా అందరినీ తరింపజేస్తూ ముల్లోకములలోనూ కూడా కీర్తిని గడించినది. అందుకనే సుభగే ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినటువంటి దేవి గంగే. ఓ గంగా క్షేమేణ పునః ఆగత ప్రముదిత సర్వకామ సమృద్ధిని. క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత ప్రముదిత ఎంతో సంతోషంతో కూడినటువంటి దానిని అలాగే సర్వకామ సమృద్ధిని సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరినటువంటి దానినైన నేను అంటే సీతాదేవికి ప్రత్యేకమైనటువంటి కోరికలేమీ లేవు. ఉన్న ఒకే ఒక్క కోరిక రాముడు ధర్మంగా తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి 14 సంవత్సరములు కూడా క్షేమంగా వనవాసాన్ని పూర్తి చేసి కనుక తిరిగి రాగలిగితే అదే ఆమె కోరికైనటువంటి పెద్ద కోరిక. అదే సకల కోరికలు కూడా ఆ సకల కోరికలతో సమానమైనటువంటిది. కావున రాముడు మాతో పాటు తిరిగి మరలా ఆ వనవాసం పూర్తి చేసి మాతో పాటు తిరిగి రావటము అనే ఏ కోరిక అయితే ఉన్నదో అదే సర్వకామ సమృద్ధిని. అటువంటి ఆ కోరిక తీరితే సమస్తమైనటువంటి కోరికలు నాకు తీరినట్లే. కావున అలాగా సమస్తమైన అభీష్టములు నెరవేరినటువంటి దానినై త్వాం యక్ష్యే గంగా మరలా నిన్ను నేను పూజించుకుంటాను అని గంగానదికి సీతాదేవి నమస్కరిస్తూ ఇలా ప్రార్థిస్తూ ఉన్నది. అంతే కదా, మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం కదా. మన ప్రాంతంలో కానీ లేకపోతే మనం ఏదైనా వెళుతున్నప్పుడు దారిలో ముఖ్యమైనటువంటి దేవాలయం కానీ ఏదైనా కనిపిస్తే నమస్కరించి స్వామి మేము వెళ్ళేటటువంటి పని కనుక నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తయినట్లయితే మరలా వచ్చి నిన్ను దర్శించుకుంటాము అని చెప్పి మన 7 కొండల వాడి దగ్గర ఎంతమంది మొక్కుకోవటం లేదు. అలాగే గంగానదిని ఉద్దేశించి సీతాదేవి కూడా గంగానదితోటి ఈ విధంగా అంటూ ఉన్నది అని త్వం హి త్రిపథగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్యాచోదధి రాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యతే. లోకేస్మిన్ సంప్రదృశ్యతే అని అంటూ గంగా నువ్వేమైనా సామాన్యమైనటువంటి దానివా? నిన్ను ఇంతగా నేను ప్రార్థించడానికి కారణం ఏమిటి అంటే నీలో అంతటి మహిమ ఉన్నది కనుక, అంతటి పవిత్రత ఉన్నది, నువ్వు సర్వసమర్థురాలువు గనుక
ఎందుకని అంటే దేవి, ఓ గంగాదేవి, త్రిపథగా నువ్వు ముల్లోకములలో కూడా పయనించినటువంటి దానివి, 3 మార్గాల గుండా పయనించినటువంటి దానివి. అంతేకాదు త్వం బ్రహ్మలోకం సమీక్షసే, నువ్వు బ్రహ్మలోకాన్ని చూస్తూ ఉంటావు ఎప్పుడూ కూడా. ఎందుకని అంటే మరి బ్రహ్మలోకం నుండే గంగానది మొదట పుట్టినది కావున. ఎలా పుట్టినది అంటే దానికి కూడా చెబుతుంటారు. త్రివిక్రమావతారంలో మరి మహావిష్ణువు పాదాన్ని బ్రహ్మలోకం వరకు ఉంచినప్పుడు బ్రహ్మగారి యొక్క ఆ కమండలంలో జలరూపంగా ఉన్నటువంటి గంగ, బ్రహ్మగారు ఎప్పుడైతే ఆ కమండలు జలంతో విష్ణువు యొక్క పాదములు కడిగారో ఆ పాదముల నుండి జాలువారి స్వర్గలోకంలో మందాకిని అనే పేరుతోటి ప్రవహిస్తూ ఉన్నది. మరి ఆ తర్వాత భగీరథుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు అనుగ్రహిస్తే పరమేశ్వరుని యొక్క జటాజుటముల మీద దిగి, ఆ తర్వాత అక్కడ నుండి హిమాలయముల మీద దిగి, అక్కడ నుంచి భూలోకమంతా కూడా పయనించి భూలోకంలో పావనం చేసి భగీరథుణ్ణి అనుసరించి సముద్రంలో ప్రవేశించి పాతాళలోకానికి వెళ్ళి అక్కడ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి భగీరథుని యొక్క తాతల యొక్క ఆ చితాభస్మముల మీద ప్రవహించి వారిని తరింపజేసింది. ఈ విధంగా మరి బ్రహ్మలోకం నుండి ఆవిర్భవించింది, బ్రహ్మగారి యొక్క కమండలం నుండి మొదట ఆవిర్భవించింది కావున బ్రహ్మలోకం సమీక్ష్యతే, నువ్వు బ్రహ్మలోకాన్ని చూస్తూ ఉన్నావు. నీ చూపు ఉత్తమమైనది, నీ స్పర్శ కూడా ఉత్తమమైనటువంటి గతులను కలిగించేటటువంటిది, నీ కీర్తి కూడా ఉత్తమమైనది అని చెప్పి అంటున్నారు. అంటూ ఉదధిరాజస్య భార్యాచ, నీవు బ్రహ్మగారి నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఆవిర్భవించడమే కాదు, ఈ భూలోకంలో ఉదధిరాజస్య భార్యాచ, నిన్ను భరించగలిగినటువంటి వాడు సముద్రుడే కనుక ఆ సముద్రంలో నీవు ప్రవేశించి సముద్రానికే నీరునిచ్చినటువంటి దానివి. అలాగా సముద్రుడికి భార్య అయినటువంటి దానివి నువ్వు. అలా ఉంటూ అస్మిన్లోకే సంప్రదృశ్యతే, ఈ లోకంలో నువ్వు ఈ విధంగా గోచరిస్తూ ఉన్నావు, ఈ లోకాన్ని పావనం చేస్తూ ఉన్నావు అని అన్నారు. మరి ఇక్కడ గంగానది పేర్లను చెబుతూ గంగా, విష్ణుపది, జహ్నుతనయ, సురనిమ్నగా, భాగీరథి, త్రిపథగా, ప్రతిశ్రోత, భీష్మసూరపి అని చెప్పి అమరకోశంలో చెబుతూ ఇలాగ ఈ గంగానది పేర్లు తలుచుకున్నా చాలు మనకు పుణ్యం కలుగుతుంది అని అంటున్నారు. మరి ఇన్ని పేర్లతోటి అన్ని పేర్లు సార్థకం చేస్తూ ఈ భూలోకాల్లో అందరినీ కూడా తరింపజేసినటువంటి దానివి నీవు, అందుకనే నిన్ను ఈ విధంగా ప్రార్థిస్తున్నాను అంటూ సాత్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే. శోభనే, శుభప్రదమైనటువంటి దేవి ఓ గంగాదేవి, సాత్వం అటువంటి నిన్ను అంటే అంత గొప్పదానమైనటువంటి నిన్ను అహం నమస్యామి, నేను నీకు నమస్కరిస్తున్నాను, మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, అంత గొప్పదానివి నీవు కావున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రశంసామిచ, నీ కీర్తిని నేను కొనియాడుతూ ఉన్నాను కూడా. నరవ్యాఘ్రే శివేన పునః ఆగతే, పురుషశ్రేష్ఠుడైనటువంటి నా పతి రామచంద్రమూర్తి శివేన శుభప్రదంగా పునః ఆగతే, మరలా తిరిగి గనక వచ్చినట్లయితే తవ ప్రియచికీర్షయ, నీకు ప్రియమును చేకూర్చేటటువంటి పూజలన్నింటినీ కూడా నేను చేస్తాను, నీకు ప్రియమును చేకూర్చేటటువంటి ప్రసాదములన్నింటినీ కూడా నేను సమర్పిస్తాను అని సీతాదేవి గంగానదిని ఈ విధంగా వేడుకుంటూ ఉన్నదన్నమాట. అందుకనే పునరాగతే ప్రాప్తరాజ్యే, రాముడు మరల వనవాసాన్ని పూర్తి చేసి తిరిగి వచ్చి మరలా రాజ్యాన్ని పొంది రాజుగా సింహాసనం మీద కూర్చుంటే కనుక నీకు చెయ్యవలసినటువంటి, నీకు ప్రీతిని కలుగజేసేటటువంటి సమస్తమైనటువంటి పూజలను కూడా చేస్తాను. ఏమేం చేస్తాను అంటే చెబుతూ గవాంశత సహస్రాణి వస్త్రాణ్యన్నంచ పేశలం బ్రాహ్మణేభ్య ప్రదాస్యామి తవ ప్రియచికీర్షయా. గవాం శత సహస్రాణి, ఆవుల మందలను
శతసహస్రాణి అంటే లక్షల కొలది 1,00,000 ఆవులను నేను దానంగా ఇస్తాను అంటున్నది. వస్త్రాన్ని చక్కటి వస్త్రములను కూడా, పేశలం రుచికరమైనటువంటి రమ్యమైనటువంటి అన్నం కూడా అంటే అందరికీ కూడా అన్నదానములు చేయటము, అదేవిధంగా వస్త్రములను ఇవ్వటము, గోవులను ఇవ్వటము. ఇలా అంటే వారి జీవనానికి కావలసినటువంటివి, సమాజానికి ఉపయోగపడేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తాను అని చెప్పి అంటూ ఉన్నది. గవాం శతసహస్రాణి వస్త్రాన్ని చ పేశలం అని అంటూ 1,00,000 గోవులను, వస్త్రములను, రుచికరమైనటువంటి ఆహార పదార్థములను కూడా బ్రాహ్మణేభ్య బ్రాహ్మణోత్తములందరికీ అంటే ఎవరెవరికైతే అవసరమో వారందరికీ కూడా ఇస్తాను అని అంటున్నది. అంటూ బ్రాహ్మణాదులందరికీ కూడా ఇవన్నీ కూడా సమర్పిస్తాను అని అంటున్నది. మరి వీరికి ఇవ్వటం ద్వారా గంగానది కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటండి? నేను వారికి దానం చేస్తాను, వీరికి దానం చేస్తాను అంటే గంగానదికి వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటున్నది? బ్రాహ్మణోత్తములకి వీళ్ళందరికీ ఇస్తాను, అవసరమైనటువంటి వారందరికీ అన్నదానాలు చేస్తాను, ఇవన్నీ అంటే మరి గంగానది ఎలా లాభపడుతుంది అని అంటే, దేవతలు అని అంటే ఏదో ఒకచోటే ఉంటారు అనుకుంటే అది పొరపాటు. ఎందుకు అంటే సర్వత్రా దేవతలు అనేవారు ఉంటారు, సమస్త జీవుల యందు కూడా దేవతలు ఉంటారు. అంతే కదా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పి పరమాత్మ చెప్పాడు కదా. ఓ అర్జున, సర్వప్రాణుల యొక్క హృదయములలో పరమాత్మ అనేవాడు ఉంటాడు అని చెప్పి అన్నారు కదా. కావున మనం ఎవరికైనా సరే దానంగా ఇచ్చినటువంటిది కానీ, ఎవరికైనా పెట్టినటువంటి అన్నము కానీ, దానము కానీ అవంతా కూడా పరమాత్మకే చెందుతాయి. పరమాత్మకు చెందింది అంటే పరమాత్మలో భాగమైనటువంటి గంగానది తప్పనిసరిగా చెందినట్లే అవుతుంది. అందుకనే కదా మనం ఏదైనా ఎవరికైనా సమర్పించినప్పుడు కృష్ణార్పణం అని చెప్పి సమర్పిస్తాము. అలా సమర్పించడం ద్వారా ఇచ్చేది ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తికి అయినప్పటికీ కూడా అది చెందేది పరమాత్మకు చెందుతుంది. అలాగే ఇక్కడ సీతాదేవి నా భర్త గనక చక్కగా వనవాసాన్ని పూర్తి చేసి మరలా రాజైనట్లయితే గనక నేను 1,00,000 గోవులను బ్రాహ్మణోత్తములకు సమర్పిస్తాను, అదేవిధంగా అన్నదానములన్నీ కూడా జరిపిస్తాను, వస్త్రములన్నీ కూడా సమర్పిస్తాను అని అంటున్నది. అందులోనూ ముఖ్యంగా ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి అని అంటూ సమస్తమైనటువంటి దేవతలు కూడా వేదములను అభ్యసించినటువంటి, నిత్యకర్మానుష్ఠానం చేసేటటువంటి, నియమనిష్టలతో ఉండేటటువంటి బ్రాహ్మణోత్తముల యందు సకల దేవతలు కూడా ఉంటాయి. గోవుల యందు కూడా గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అని చెప్పి ఆ గోవు యందు, అదేవిధంగా బ్రాహ్మణోత్తముల యందు, గురువుల యందు, వీరి యందు సమస్తమైనటువంటి దేవతలు ఉంటారు. కావున మరి వీరికి సమర్పించినటువంటిది ఏదైనా సరే దేవతా ప్రీతిని కలిగిస్తుంది, దేవతానుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది, దేవతలకు తృష్టిని కలుగజేస్తుంది. కావున దేవతా ప్రీతి కొరకు అని చెప్పి మనం ఈ దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. అందుకే కదా ఏదైనా దానం చేసినప్పుడు కూడా అనేన దానేన భగవాన్ శ్రీమన్నారాయణ ప్రియతాం, ఇదిగో నేను ఈ దానం ఈ బ్రాహ్మణోత్తమునికి చేస్తున్నాను, తద్వారా శ్రీమన్నారాయణుడు ప్రీతి చెందుగాక, ఆయన యొక్క అనుగ్రహం కలుగుగాక అని అంటూ ఉంటాం. అంటే అందరి యందు కూడా పరమాత్మ ఉంటాడు. కావున వారికి ఇచ్చేటటువంటి దానం ద్వారా పరమాత్మ సంతోషిస్తాడు అని. మరి అంతటా పరమాత్మ ఉన్నప్పుడు కొన్ని చోట్ల మనం విశేషంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటండి? మరి దేవాలయాల్లోనో లేకపోతే వేద పండితుల యందో, గురువుల యందో ఇలాగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటండి అంటే, అంతటా ఉన్నటువంటి వాయువు ఒకచోట ఏ విధంగా అయితే ఎక్కడైతే దానికి ప్రేరకం ఎక్కువగా ఉంటుందో అక్కడ వాయువు యొక్క తాకిడి ఎక్కువగా తెలుస్తూ ఉంటుందో, అంతటా ఉన్నటువంటి విద్యుత్ దీపం యందు ఏ విధంగా అయితే ఇది ప్రకాశించి ఇక్కడ విద్యుత్తు ఉన్నది అని చెప్పి ఏ విధంగా ప్రత్యేకంగా మనకు తెలియజేస్తుందో దాని శక్తిని, అదేవిధంగా అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఆయా విశేషమైనటువంటి స్థానముల యందు, ఆ వేద పండితుల యందు కానీ, ఆ దేవాలయముల యందు కానీ, పుణ్యతీర్థముల యందు కానీ, పుణ్యక్షేత్రముల యందు విశేషంగా ఉండి ఆయన యొక్క ప్రసిద్ధి, అదేవిధంగా ఆయన యొక్క ఉనికి అనేది ప్రత్యేకంగా తెలుస్తుంది.
కావుననే అటువంటి స్థానం పుణ్యతీర్థములలో కానీ దేవాలయ ప్రాంగణములలో కానీ పండితుల సమక్షంలో కానీ మనం చేసేటటువంటి కార్యములు అవి పరమాత్మకు సాక్షాత్తుగా చెందుతాయి అని మన విశ్వాసము. పరమాత్మ కూడా ఆ విధంగానే కల్పించాడు. అంటే ఇక్కడ సారాంశము అంతటా కూడా పరమాత్మ ఉన్నాడు. అయితే ఆ పరమాత్మను గుర్తించేటటువంటి శక్తి మనకు కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తూ ఉన్నది. కావున మన మనస్సంతృప్తి కొరకు ఎక్కడైతే మనం పరమాత్మను భావిస్తున్నామో అక్కడ చేసినప్పటికీ కూడా పరమాత్మకే మనం చేసినటువంటి సత్కార్యములన్నీ కూడా చెందుతాయి. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము అని. అందుకనే వాసుదేవ సర్వం అని భగవద్గీతలో కూడా చెప్పాడు కదా. అంతటా కూడా వాసుదేవుడు సకల ప్రాణుల యందు కూడా ఉన్నటువంటి వాడు అని చెప్పి అన్నాడు. మరి ఈ పరంబ్రహ్మ చేతే సృష్టించబడి, పరంబ్రహ్మ చేతే పరిపాలించబడి, పరంబ్రహ్మ యందే లీనమవుతున్నటువంటి ఈ సృష్టిలో అంతటా కూడా పరంబ్రహ్మ ఉన్నట్లే అవుతుంది. మరి ఎవరు అంటే యచ్చగించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిష్య దత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని అంటూ ఆ నారాయణుడే పరంబ్రహ్మగా సమస్త సృష్టి యందు కూడా ఉన్నాడు. మరి ఇక్కడ చేసినటువంటి దాన ధర్మములు పుణ్యకార్యములు అన్నీ కూడా ఆ స్వామివారికే చెందుతాయి అని అంటున్నాడు. కావున భగవన్మయము లేనటువంటి పదార్థము లేదు, భగవంతుడు లేనటువంటి వారు లేరు. కానీ అది ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా విశేషంగా భాషించేటటువంటి స్థానములను చెబుతూ మరి దేవాలయములు పుణ్యక్షేత్రములు పుణ్యతీర్థములు అదేవిధంగా వేదాంగములను అభ్యసించేటటువంటి బ్రాహ్మణోత్తములు వీరియందు సత్కార్యములు చేసేటటువంటి అందరి యందు కూడా పరమాత్మ యొక్క ఆ ప్రస్ఫుటంగా విశేషం అనేది తప్పనిసరిగా మనకు కలుగుతుంది, తప్పనిసరిగా మనం చూడగలుగుతాం. అందుకనే ఎవరైనా మహాత్ములు కనిపించారు అంటే వారికి నమస్కరిస్తాం. ఎందుకని? వారిలో ఆ పరమాత్మ ఉండి వారితో ఆ విధమైనటువంటి మంచి మనస్సుతో మంచి కార్యములు చేయిస్తున్నాడు అనే భావనతోటే. అంటే అక్కడ అంతటా ఉన్నప్పటికీ అక్కడ మనకు ప్రస్ఫుటమయ్యాడు, అక్కడ మనకు కనిపిస్తున్నాడు అన్నమాట. అలాగా మరి నీకు తృప్తి కోసం గంగానదితోటి సీతాదేవి అంటున్నది, నీకు తృప్తి కలగటం కోసం నేను బ్రాహ్మణోత్తములకు అదేవిధంగా అందరికీ కూడా అన్నదానములు వస్త్రములు అలాగే 1,00,000 గోవులను కూడా నేను ఇస్తాను, ఇచ్చి నీకు తృప్తి కలుగజేస్తాను, నిన్ను ఆనందపరుస్తాను అంటున్నది. ఇంకో విశేషం ఏమిటంటే గంగానది అంటే విష్ణు స్వరూపంగానే చెబుతారు. ఈ విషయం కూడా మనకు భగవద్గీతలోనే ఉన్నది. శ్రోతసామస్మి జాహ్నవి, నదులలో నేను గంగానది స్వరూపుడను అని చెప్పి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. కావున విష్ణు స్వరూపమైనటువంటి ఓ గంగానది, విష్ణువు అంటే వ్యాప్నోతీతి సకల ప్రాణులయందు సమస్తమైనటువంటి విశ్వము యందు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. కావున ఆయనని విష్ణువు అని చెప్పి అన్నారు. అటువంటి విష్ణు స్వరూపమైనటువంటి నీకు నేను తృప్తిని చెందించడం కోసం, నిన్ను ఆనందపరచడం కోసం నిన్ను మనస్ఫూర్తిగా అర్చిస్తాను గంగా అని గంగానదికి సీతాదేవి నమస్కరిస్తూ, ఇంకా మరి కొంతమంది దేవతలకు గ్రామ దేవతలు మొదలైనటువంటి వారికి మనం కొన్ని ఆహార పదార్థాలతో పాటు కొన్ని మాంసాహారాలను కూడా సమర్పించడం అనేది పూర్వం ఆచారంగా ఉండేది కదా. అందుకనే ఇక్కడ సురాఘట సహస్రేణ మాంసభూతౌదనేన చ యక్ష్యే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగత. ఓ గంగమ్మ, గంగాదేవి, పునః పురీం ఉపాగత, నేను మరలా అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత నా భర్తతోటి అదేవిధంగా లక్ష్మణస్వామితోటి కూడి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత ప్రయత, చక్కగా శుద్ధిగా పవిత్రంగా మనస్ఫూర్తిగా ప్రయత్నపూర్వకంగా సురాఘట సహస్రేణ 1000 సురాఘటములతోటి అలాగే మాంసభూత ఔదనేనచ మాంసయుక్తమైనటువంటి అన్నముతోటి కూడా త్వాం యక్ష్యే నిన్ను తృప్తిపరచగలను, నీకు వాటినన్నిటినీ కూడా సమర్పించగలను అని చెప్పి ఈ విధంగా సాత్వికమైనటువంటి
పూజలను, అలాగే ఇలాగా ఇష్టమైనటువంటి పదార్థములను కూడా నీకు సమర్పిస్తాను అని సీతాదేవి గంగాదేవికి మొక్కుకుంటూ ఉన్నది. గంగాదేవికి నమస్కరిస్తూ ఉన్నది. నమస్కరిస్తూ కేవలము నీకే కాదు, యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ తాని సర్వాణి యక్ష్యామి తీర్థాన్ని ఆయతనాని చ అని అంటూ గంగాదేవి కేవలము నిన్ను పూజించడం, నీకు పదార్థములన్నింటినీ కూడా సమర్పించడమే కాదు, నీ తీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవతలకు సమస్తమైనటువంటి తీర్థములను కూడా నేను పూజిస్తాను అని అంటూ త్వత్తీరవాసీని, నీ గంగానదీ తీరమే వాసముగా కలిగినటువంటి, నివాసంగా కలిగినటువంటి యాని దైవతాని, ఏ దేవతలైతే ఉన్నారో, పూర్వం కూడా అనుకున్నాం కదా, గంగానది దగ్గరికి వచ్చి దేవతలందరూ కూడా అక్కడ ఆనందంగా జలకాలాడి వాళ్ళు ఆనందిస్తారని, ఈ అప్సరసలు వీళ్ళందరూ కూడా గంగానదిలో స్నానం చేస్తూ ఉంటారని. ఇలాగ మరి ఆ గంగానదీ తీరానికి దేవతలందరూ కూడా వస్తారు కదా. అందుకనే ఏం చెబుతున్నది, త్వత్తీరవాసీని, నీ తీరంలో నివాసం ఉండేటటువంటి యాని దైవతాని, ఏ దేవతలైతే ఉన్నారో, వసంతిచ, ఎవరైతే అక్కడే స్థిరంగా నివసిస్తూ ఉన్నారో, అంటే అక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు, అక్కడ స్థిరంగా నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అలాగే తాని తీర్థాని, ఆ తీర్థ ప్రదేశములు అంటే మణికర్ణిక మొదలైనటువంటి ఆ గంగానది తీర్థములు ఏవైతే ఉన్నాయో ఆ తీర్థ ప్రదేశములను, ఆయతనానిచ, అలాగే గంగా తీరములో ఉన్నటువంటి దేవాలయములు ఏవైతే ఉన్నాయో, అలాగా అంటే కాశీ మొదలైనటువంటి క్షేత్రములు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రములను యక్ష్యామి, ఆ క్షేత్రనాథులను వీళ్ళందరినీ కూడా నేను పూజిస్తాను. చూడండి, ఒక్క గంగానది విశేషాన్ని చెబుతూ గంగానదిని పూజిస్తాను అంటున్నది. గంగానది వద్దకు వచ్చేటటువంటి వారిని, గంగానది తీరంలో నివసించేటటువంటి వారిని, గంగానది తీరంలో ఉన్న తీర్థములను, అదేవిధంగా పుణ్యక్షేత్రములను, ఆయా దేవతలను అందరినీ కూడా నేను పూజించి తీరుతాను. మరి వారందరి యొక్క అనుగ్రహము కూడా నీ యొక్క చల్లని చూపులతోటి, నీ అనుగ్రహంతో మాకు కలుగుతుంది. కావున గంగా నీకు నమస్కరిస్తున్నాను, మమ్మల్ని అనుగ్రహించవమ్మా అని గంగానదిని సీతాదేవి ప్రార్థిస్తూ, పునరేవ మహాబాహు మయా భ్రాత్రా చ సంగతః అయోధ్యాం వనవాసాత్తు ప్రవిశత్వనఘో నఘే. తల్లి గంగా, అనఘే ఎటువంటి పాపము లేనటువంటి దానా అంటే ఇక్కడ అనఘే అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, సహజంగా శుభ్రమైనటువంటి నీటిలో మనం కాస్త మన మురికిగా ఉన్నటువంటి చేతులను కనుక ఎక్కువసార్లు కడిగినట్లయితే, ఒకసారి కడిగితే కొంత మలినం అవుతాయి, కనిపించకపోవచ్చు. అలాగే 100 సార్లు కనుక అదే నీటిలో మనం ప్రక్షాళన కనుక చేసినట్లయితే ఆ నీరు మురికి నీరుగా మారిపోతుంది. అంటే ఏమిటి, ఈ మలినములన్నీ కూడా ఆ నీటిలో కలిసి నీరు మలినమైపోతుంది. అలాగే మరి పాపాత్ములందరూ కూడా గంగానదిలో మునుగుతూ ఉంటే వీరి పాపమంతా గంగానదిలో కలిస్తే మరి గంగానది, ఆ పాపమంతా గంగానదిలో ఉండిపోతుంది కదా అని అనుకుంటే అది పొరపాటు. ఆ గంగానదిలో మునిగిన వెంటనే పాపము పటాపంచలి అది పూర్తిగా పోతుంది తప్ప వీరి నుండి గంగానదికి సంక్రమిస్తుంది అని అనుకుంటే అది పొరపాటు అన్నమాట. అందుకని ఇక్కడ అనఘే పాపము లేనటువంటి దానా, పాపము అంటనటువంటి దానా. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, అగ్ని ఏ విధంగా అయితే శుద్ధి చేస్తుందో, అగ్ని లోహంలో ఉన్నటువంటి మలినాన్ని శుద్ధి చేస్తుంది. అంత మాత్రాన ఆ మలినము అగ్నికి అంటుకుంటుందా? అంటుకోదు కదా, అది మసయి అది గాలిలో కలిసిపోతుంది. అలాగే గంగానదిలో స్నానం చేసిన ఆ గంగానది స్పర్శతోటి వీరి యొక్క పాపమంతా కూడా పూర్తిగా పోతుంది. అంతేగాని ఆ పాపము గంగానదిలోకి వెళుతుంది అనుకుంటే అది పొరపాటు. గంగానదికి పాపము అంటదు, గంగానదిని అంటిన వారికి పాపము కూడా ఉండదు అని చెప్పి అంటున్నారు. అందుకని అనఘే పాపము లేనటువంటి దానా, పాపము అంటనటువంటి దానా, పుణ్యాత్మరాలైనటువంటి ఓ గంగమ్మ, అనఘ నీలాగానే పాపరహితుడైనటువంటి వాడు, దోషము లేనటువంటి వాడు, అదిగో మా రామచంద్రుడు, నా భర్త రాముడు. అనఘ అటువంటి రామచంద్రుడు, మహాబాహు
గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడు. మయా భ్రాత్రాజ సంగత, ఇదిగో నాతోటి అలాగే తమ్ముడితోటి కూడా కలిసి వనవాసాత్ పునః ఏవ ఆగత, వనవాసం నుండి మరలా అంటే వనవాసాన్ని చక్కగా పూర్తి చేసి మాతో కలిసి మరలా తిరిగి వచ్చినట్లయితే తిరిగి అయోధ్యాం ప్రవిశతు, అయోధ్యలో ప్రవేశించాలి, ఆ విధంగా నీవు అనుగ్రహించాలి అంటూ అనఘే అని చెప్పి గంగానదిని సంబోధించి అనఘ అని చెప్పి రాముడి గురించి చెబుతున్నది. అంటే ఏమిటి? గంగానది యొక్క పవిత్రత ఎంత గొప్పదో, నీలాగే పవిత్రమైనటువంటి వాడు నా రామచంద్రుడు కూడా, కావున నీవు నా రామచంద్రుణ్ణి అనుగ్రహించాలి, మా ఈ వనవాసం అనేది విజయవంతంగా పూర్తి అవ్వాలి అని అంటూ అయోధ్యాం ప్రవిశతు, మరలా అయోధ్య నగరంలో ప్రవేశించే విధంగా అనుగ్రహించవమ్మా, ఆశీర్వదించవమ్మా అని ప్రార్థిస్తూ మరి గంగానదికి నమస్కరిస్తూ ఉన్నదన్నమాట. ఇక్కడ సీతాదేవి యొక్క ఆంతర్యం చూడండి. ఆమె తనకు కావాలి అని ఏది అడగటం లేదు, తన భర్తకు మేలు జరగాలి, అదే తనకు పరిపూర్ణమైనటువంటి కోరికలు నెరవేరినట్లు అని అంటున్నది. ఎందుకు అంటే రామచంద్రుడు సుఖంగా ఉన్నాడు అంటే, రామచంద్రుడు విజయాన్ని సాధించాడు అంటే ఆ విజయము సీతాదేవిదే అవుతుంది కదా. మరి భర్త విజయం భార్యది కాక ఇంకెవరిది అవుతుంది? అందుకనే ఆమె తన భర్తకు తమతో పాటు తమ భర్త విజయాన్ని సాధించి మరలా అయోధ్య నగరంలో ప్రవేశించాలి, ఆ విధంగా నీవు అనుగ్రహించవమ్మా అని అంటూ ఆమె గంగానదిని ప్రార్థిస్తూ ఉన్నది. తథా సంభాషమాణాస సీతా గంగామనిందిత దక్షిణం తీరం క్షిప్రమేవాభ్యుపాగమతు. ఈ విధంగా గంగానదిని సీతాదేవి ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ఉన్నది. ఇంతలో మరి ఆ పడవ గంగానదిని దాటేస్తూ ఉన్నది. అనిందిత, ఏ విధమైనటువంటి నిందా లేనటువంటిదైనా, దక్షిణ కపటము లేని ఉదారమైన స్వభావం కలిగినటువంటిదైన ఆ సీతాదేవి ఇక్కడ నింద అనేది ఎరుగదు సీతాదేవి. ఎప్పుడైతే ఆ నింద వచ్చిందో అప్పుడు ఆ నిందను పోగొట్టాలి అనుకున్నాడు రామచంద్రుడు. అందుకనే కదా యుద్ధకాండలో కూడా మరి రావణ సంహారం తర్వాత మరలా సీతాదేవి రాముడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అగ్ని ప్రవేశం అనేది జరిగింది. ఆ అగ్ని ప్రవేశ సందర్భంలో కూడా అందరూ కూడా సహజంగా నాలుగు చివరి నుంచి ఒక మాట నేస్తూ ఉంటారు. ఆ సీతాదేవిని రాముడు అనుమానించాడు కావున ఆ విధంగా సీతాదేవికి అన్యాయం చేశాడు అని చెప్పి అంటుంటాడు అని అంటారు. కానీ ఆ సందర్భంలో రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటలే, లోకము నిన్ను నిందించకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ విధంగా నేను చేశాను అని అంటాడు. అంటే రాముడు పెట్టినటువంటి రాముడు అగ్ని పరీక్ష పెట్టాడు అని నిందించేటటువంటి లోకము రాముడు ఎందుకు ఆ విధంగా చేశాడు అనే కారణాన్ని మాత్రము ఆలోచించలేదా? కేవలము అది చూచి రాముడిని నిందించడం అనేది ఎంతటి అవివేకం! పైగా సీతాదేవి మీద అంత ప్రేమాభిమానములు ఉన్నాయి కావుననే సీతాదేవి మీద ఏమాత్రము అనుమానం అనేది ఇసుమంత మాత్రము కూడా లేదు కనుకనే అంత ప్రయత్నించి వారధిని గట్టించి అంతగా మరి యుద్ధము చేసి సీతాదేవిని రక్షించాడు రామచంద్రమూర్తి. ఆ రక్షించిన తర్వాత కూడా ఇంత కష్టపడ్డ తర్వాత కూడా లోక నింద కనుక కలిగినట్లయితే ఈ శ్రమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకనే లోక నింద కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో అక్కడ మరి సీతాదేవితోటి చెబితే సీతాదేవి కూడా మరి అగ్ని పునీతి అయి వచ్చినది. అందుకనే కదా ఆమె లోకపావని అయినది. పైగా ఈ లోకంలో నాలుగు చివరి నుంచి ఎన్నో మాటలు అంటుంటాం. ఆ విధంగా అగ్ని పునీత అయి వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరముల తర్వాత ఎవడో ఒకడు ఆ నాలుగు చివరి నుంచి ఆమెను అనకూడనటువంటి మాట అన్నాడు కదా. అంటే ఏమిటి? అగ్ని ప్రవేశం చేసి పునీతే అయినది అని అనటం వల్ల ఆమెకు ఏ నిందా కూడా పొందలేదు. అటువంటి ఆమెనే ఈ లోకంలో ఎవరో ఒకరు నిందించారు అంటే ఒకవేళ అగ్ని ప్రవేశం చేయకుండా కనుక వచ్చినట్లయితే సీతాదేవిని ఇంకెంత నిందించుండేవాళ్ళు. కావున రాముడు చేసేటటువంటి పని సీతాదేవి కీర్తి గడించడం కోసము, ఆమె యొక్క పావిత్ర్యం ఆ పవిత్రత లోకమంతటికి కూడా తెలియజేయడం కోసము, లోకనింద పొందకుండా ఉండటం కోసము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అనిందిత,
ఎవరి చేత కూడా నిందింపబడనిదైనటువంటిది అయిన దక్షిణ, ఎటువంటి కపటము లేదు. ఆమె యొక్క ప్రార్థన పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా రామచంద్రుడి కోసం చేస్తున్నది కావున ఎటువంటి కపటము లేకుండా ఉదారమైనటువంటిదైన ఆ సీతాదేవి గంగాం తథా సంభాషమాణ, గంగానదితోటి ఈ విధంగా ప్రార్థిస్తూ మాట్లాడుతూ ఉండగానే దక్షిణం తీరం, దక్షిణ తీరాన ఉన్నటువంటి అవతలి ఒడ్డుకి తీరం ఉపాగమతు, అవతలి ఒడ్డు గంగానది తీరం అవతల ఒడ్డుకి ఆ దక్షిణం వైపు ఉన్నటువంటి ఒడ్డుకి చేరుకుంటూ ఉన్నారు. మరి ఈ విధంగా గంగానదిని ప్రార్థిస్తూ ఉన్నది. ప్రార్థించింది సీతాదేవి. ఇంతలో ఆ పడవ దక్షిణం వైపుకి ఆ అవతల తీరానికి చేరుకున్నది. మరి ఆ చేరుకున్న తర్వాత ఏం విశేషాలు జరిగాయి, అక్కడ ఉన్నటువంటి అనేకమైన విశేషాలని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మధ్యంతు సమనుప్రాప్య భాగీరథ్యాః త్వనిందితా వైదేహీ ప్రాంజలిర్భూత్వా తాం నదీం ఇదమబ్రవీత్ పుత్రః దశరథస్యాయం మహారాజస్య ధీమతః నిదేశం పారయిత్వేమం గంగే త్వదభిరక్షితః చతుర్దశ వర్షాణి సమగ్రాణ్యుష్య కాననే భ్రాత్రా సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్యతి తతస్త్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగత యక్ష్యే ప్రముదితా గంగే సర్వకామా సమృద్ధిని సర్వకామ సమృద్ధిని త్వం హి త్రిపథగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్యా చ ఉదధిరాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యసే సాత్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే గవాం శతసహస్రం చ వస్త్రాణ్యన్నం చ పేశలం బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి తవ ప్రియచికీర్షయా సురాఘట సహస్రేణ మాంస భూతౌదనేన చ మాంసభూతౌదనేన చ యక్ష్యే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగత యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ తాని సర్వాణి యక్ష్యామి తీర్థాని ఆయతనాని చ పునరేవ మహాబాహు
మయా భ్రాత్రా చ మయా భ్రాత్రా చ సంగతః సంగతః అయోధ్యాం అయోధ్యాం వనవాసాత్తు వనవాసాత్తు ప్రవిశతు ప్రవిశతు అనఘో నఘే అనఘో నఘే తథా తథా సంభాషమాణా సా సంభాషమాణా స సీతా సీతా గంగామనిందితా గంగామనిందితా దక్షిణా దక్షిణం తీరం దక్షిణం తీరం క్షిప్రమేవ క్షిప్రమేవ అభ్యుపాగమత్ అభ్యుపాగమత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్విపంచాశే సర్గే పంచాశే సర్గే ఏకాదశ శ్లోకాః. ఏకాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో
ఓం